వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కూటమి పాలనపై విరక్తి చెంది వైఎస్ఆర్సీపీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుండి వైఎస్ఆర్సీపీలో చేరారు ముస్లిం మైనారిటీలు. తిరుపతిలోని 36వ డివిజన్కు చెందిన నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ తిరుపతి నుంచి అందిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అక్రమాలు, అరాచకాలు పెరిగిపోవడంతో వ్యతిరేకతగా తీవ్రంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇటు జనసేన నుంచి, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నేడు తిరుపతి 36వ డివిజన్ నుంచి కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, తిరుపతిలో పెద్ద ఎత్తున కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కూటమి ప్రభుత్వం నుంచి చేరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ పాలన ఎలా ఉంది, ఎందుకు ఇంతమంది చేరుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలన పూర్తి లోపాలతో ఉన్నటువంటి విషయం ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో మెజారిటీ హామీలను అమలు చేయకుండా చేసినటువంటి వాటిని కూడా అక్కడక్కడ ఏదో కొంతమందికి ఇచ్చి, అంతకు మునుపు ఎన్నికలకు మునుపు ఆంక్షలే లేకుండా అందరికీ దాన్ని వర్తింపజేస్తామన్నటువంటి వ్యక్తి ఈరోజు కొంతమందికి మాత్రమే పథకాలు ఇస్తున్నారన్నటువంటి భావన ఉంది. అనవసరంగా పథకాలు ఇచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం పోగొట్టుకున్నాం, తప్పు జరిగిందన్నటువంటి భావన ప్రజల్లో ఉండడం కారణంగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక సానుభూతి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం గతంలో జరిగినటువంటి అభివృద్ధితో ఏమాత్రం కూడా పోల్చి చూసినప్పుడు రోడ్లు కొత్త వేయడం కానీ, ఆయా చెత్తకు సంబంధించినటువంటి పారిశుద్ధ్య సమస్యల్ని తీర్చడంలో కానీ పూర్తి స్థాయిలో విఫలం చెందిందన్నటువంటి భావన ప్రజల్లో ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 సిప్వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు వేసి ఉన్నటువంటి రోజులవి. ఈరోజు వాటితో కంపేర్ చేసుకుంటే ఒక్క కొత్త రోడ్డును కూడా వేసినటువంటి పాపాన పోలేదు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి, రౌడీల వ్యవహారం పెరిగిపోతుంది, గంజాయి సేవించేటటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజలకు కనపడుతున్నారు. కొట్లాటలు, మర్డర్లు ఇలాంటివన్నీ తిరుపతిలో ప్రతినిత్యం ఒక రొటీన్ లాగా జరిగిపోతున్నాయి. దానితో ప్రజల్లో ఒక రకమైనటువంటి చీత్కార భావం వస్తోంది కూటమి పార్టీ నాయకుల పట్ల. దానికి ఉదాహరణే మొన్న 2 వారాల కిందట 25 సంవత్సరాల పాటు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి రాజేంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం. ఈరోజు 4 దశాబ్దాల పాటుగా టీడీపీకి ఎంతో సేవ చేసినటువంటి కుటుంబం, 36వ వార్డులో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా 3.5 సంవత్సరాల టీడీపీ కూటమి పాలన ఉన్నప్పటికీ కూడా చేరారనంటే స్థానిక నాయకత్వం పట్ల ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మొత్తం ఎంతమంది పార్టీలోకి చేరారు, వాళ్ళకి ఏ విధమైన హామీలు ఇచ్చారు, ఏ విధమైన సూచనలు? ఈరోజు పార్టీలో సుమారుగా 30 నుంచి 35 మంది యువకులు, కొంతమంది ఆడవాళ్ళు 36వ వార్డు నుంచి చేరారు. ప్రముఖంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో, ముస్లిం కుటుంబంలో ఉన్నటువంటి కలాం గారు, అలానే అల్తాఫ్, సల్మాన్, వీళ్ళందరూ కూడా పార్టీలో వారితో పాటు వాళ్ళ స్నేహితులను కూడా చేర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా బయటికి రావడం. సహజంగా ముస్లిం మహిళలు ఎవరు కూడా ఈ స్థాయిలో పార్టీల్లో చేరేటప్పుడు బయటకు వచ్చి చేరడం అన్నది జరగదు. కానీ ఈరోజు ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి పార్టీలో చేరడం అన్నది చాలా శుభపరిణామం. వీటన్నిటిని చూస్తుంటే పార్టీ బలం స్థానికంగా చాలా పెరుగుతుంది అనిపిస్తుంది. మనం చూస్తున్నాం తిరుపతిలో 36వ డివిజన్కి సంబంధించి ముస్లిం మైనారిటీకి సంబంధించిన ప్రతి కుటుంబం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుంది. తిరుపతిలో భూమన కుటుంబానికి భవిష్యత్తులో 2029లో జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తుంది. దాదాపు 30 కుటుంబాలకు పైగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తిరుపతిలో కూడా మరింత బలంగా పుంజుకుంటుంది. 2029లో ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నామని కూడా భూమన అభినయ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి.